ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ చేపట్టారు. అసాంఘిక శక్తుల్ని అనుమానిత వ్యక్తుల్ని కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ అన్నారు. శాంతి భద్రత పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తుల్ని అనుమానిత వ్యక్తుల్ని కట్టడి చేసి ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో మండల కేంద్రాల్లో పోలీసు అధికారులు సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తుల యొక్క వివరాలు, వాహనాలు, వాటి యొక్క డాక్యుమెంట్లు తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లైన్ నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటుగా మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. నాకాబందీలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్, ఐపీఎస్ గారు అంబేద్కర్ చౌక్, రగుడు చౌరస్తా, వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. అసాంఘిక శక్తుల్ని అనుమానిత వ్యక్తుల్ని కట్టడి చేసేందుకు నేర నివారణకే జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సదన్ కుమార్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, దట్ పోలీసు ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది కొంచెం భయం ఉండాలి, దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనం. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిరుగుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ ఇవ్వకు, మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి. తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షలు చేసినందున రైతులకు స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరిపారు. తంగలపల్లి మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నేరళ్ల నరసింగంగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసినందున రైతులకు స్వీట్లు పంపిణీ చేసి రైతుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. వీరి వెంట మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింకాల భూపతి, మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, అలాగే ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో భాగంగా పర్యటించిన సందర్భంలో తెలంగాణ రైతాంగానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలలోపు నిన్నటి రోజున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మంత్రులందరి సమక్షంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఏకకాలంలో తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు రుణమాఫీ 2018 తర్వాత, డిసెంబర్ తర్వాత, అలాగే 2023 డిసెంబర్ 9 లోపల ఎవరైతే తీసుకున్నారో అటు రైతులకు ఇటు రుణమాఫీ వర్తిస్తుంది. అలాగే ఏదైతే పెద్ద రైతులు ఈ జిఎస్టీ పరిధిలోకి వచ్చి వాళ్ళ ఐటీ కట్టిన రైతులకు వాళ్ళని ఆలోచన చేసే విధంగా వాళ్ళని పక్కకు పెట్టి ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఈ రుణమాఫీ ఆగస్టు 15 లోపల పూర్తయ్యే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేవలం చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే ఇలాంటి రైతుల కోసం కట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం రైతు ప్రభుత్వంగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ కాలం నుండి చూసుకున్నా కానీ, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా కానీ ఏకకాలంలో ఆ కాలంలో ఒకటే సంతకంతో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలలు కూడా పూర్తి కాకముందుకే ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. దీన్ని బట్టి తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సింది ఒకటే, ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల అధికారంలో ఉంది, కేవలం రైతులకు పేరు చెప్పుకుంటూ మోసపూరిత వాగ్దానాలు చేసుకుంటూ రైతులను నిండా ముంచే కార్యక్రమాలే ఏర్పాటు చేసుకుంటూ
వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను దోచుకున్నారే తప్ప రైతులను కనీసం వాళ్ళ గురించి ఆలోచించిన పాపాన పోలేదు. వాళ్ళకి ఆ ఉసురు తాకింది కాబట్టి ఈరోజు ఒకడు ఫామ్ హౌస్లో వండుకుంటుండు, ఒకటి దేశాలు పట్టుకొని తిరుగుతుండు. తస్మాత్ జాగ్రత్త, వాళ్ళని ఇంకా తరిమి కొట్టే రోజు తొందరలో ఉన్నాయి. ఏదైతే రైతు భరోసా పథకం అని కూడా అనుకున్నామో అది కూడా ఒకదాని వెంట ఒకటి తప్పకుండా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ, తెలంగాణ నాయకత్వం అంతా ఈరోజు నిర్ణయానికి వచ్చి రైతులకు అండగా నిలబడారు. కాబట్టి తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని గమనించాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోరుతూ, ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టిరో మా తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి అలాగే క్యాబినెట్లో ఉన్న మంత్రులకు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎల్లారెడ్డిపేట మండలం బోపాపూర్ గ్రామంలో శరవేగంగా వెళ్తున్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 10 ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని, లేదంటే ఇసుక ట్రాక్టర్లు బోపాపూర్, గొల్లపల్లి గ్రామాల మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్ ఓనర్లు సంఘటన స్థలానికి రావాలని గ్రామస్తులు కోరగా అక్కడికి చేరుకున్న ఓనర్లకు గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇసుక ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందని, మేము ఇసుకను అడ్డుకోమని ట్రాక్టర్ల వేగాన్ని తగ్గించి నడపాలని ఓనర్లకు, డ్రైవర్లకు గ్రామస్తులు హెచ్చరించారు. ట్రాక్టర్ డ్రైవర్లు మాట్లాడుతూ మాకు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉందని తెలిపారు. రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే వేగంగా ట్రాక్టర్లు నడపమని రెవెన్యూ అధికారులు చెప్పారు అని గ్రామస్తులు కోపద్రిక్తులయ్యారు. రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు సూచిస్తూ ప్రతి ట్రాక్టర్కు ఇసుక పర్మిషన్లు తక్కువ ఇవ్వాలంటూ అధికంగా ఇవ్వడంతో ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు డబ్బు మత్తులో పడి శరవేగంగా నడుపుతూ ఉన్నారని, ప్రజల ప్రాణాలు పోతే రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించాలని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమాకాంత్, ఏఎస్ఐ కిషన్ రావు మరియు పోలీసు బృందాన్ని సంఘటన స్థలానికి పంపి ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏఎస్ఐ కిషన్ రావు మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఊరడి మహేష్ కంటైనర్ కింద పడి తలపగిలి చనిపోయాడని గుర్తు చేస్తూ ట్రాక్టర్లు శరవేగంగా వెళ్తే వాటి కింద గ్రామ ప్రజలు చనిపోయే అవకాశం ఉందని అన్నారు. గ్రామస్తుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు గ్రామంలో వేగాన్ని తగ్గించి నడపాలని హెచ్చరించారు. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆ సందులోకి వచ్చి అటే ఉరికిరు. మళ్ళా ఈ గ్రామానికి ఎందుకు చెప్తున్నారంటే నాడు యాక్సిడెంట్ అయింది కాబట్టి అందరు భయాందోళన గురయ్యారు. ఇక్కడ మీరు వాళ్ళు బుర్ర 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 ఇష్టమైన చంపుకుంటారు. వాస్తవంగా కృష్ణ గారు ఇల్లు బండ్లు స్పీడ్ పోయే మాట వాస్తవమే. మేము ఇట్లా చెప్పినా కూడా వాడు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే వాణిజ్య ఉద్దేశము, నేను తొందరగా అయితే నాకు జీవో ట్రిప్ అలా దొరుకుతుంది, ట్రిప్ ఎక్కువ అవుతుంది. మీ ఆరోగ్యం మీకున్నది. పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి అధ్యక్షతన ఈ నెల మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి కోసం పలు అంశాలను ఆమోదించారు. జిందం కళా అధ్యక్షతన ఈ రోజు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించగా ఇందులో 16 అంశాలు సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడారు. ప్రజల అవసరాలను మరియు పురపాలక సంఘ వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన 16 అంశాలతో పొందుపరిచిన ఎజెండాను ఈ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులతో చర్చించి మొత్తం అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించడం జరిగిందని అన్నారు. ఇందులో ముఖ్యంగా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి వరద నీటి సమస్యలు ఏర్పడకూడదని తగు చర్యలు చేపట్టడంలో భాగంగా కొత్త చెరువు మత్తడి నుండి శ్రీనగర్ కాలనీ ద్వారా పోవు కచ్చో కాలువలో షిల్టు తొలగించుట, నెహ్రూ నగర్ నుండి శాంతినగర్ వరకు గల ప్రధాన మురికి కాలువలో షీళ్లు తొలగించుటకు, కొత్త చెరువు నుండి కొత్త బస్టాండ్ వరకు గల మురికి కాలువలో షీళ్లు తొలగించుటకు, వెంకంపేట దోబి ఘాట్ నుండి కొత్త చెరువు వరకు గల మురికి కాలువలో మురికిని తొలగించుటకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ జల మట్టాన్ని పెంచే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్ని, మున్సిపల్ ఓపెన్ ప్లేసుల్లో, పార్కుల్లో, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో వర్షపు నీటి నిల్వలు నిర్మాణాలు చేపట్టటకు దాదాపు 12 లక్షల రూపాయల ప్రత్యేక నిధుల్ని కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. మరోవైపు బీజేపీ కౌన్సిలర్ నేటి ఎజెండా అంశాన్ని తప్పుపెట్టారు. పట్టణ అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నారే తప్ప అభివృద్ధి మాత్రం చేయడం లేదని అన్నారు. వర్షాకాలం వస్తే చాలు ప్రజలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదని, దీనిపై ప్రత్యేక చర్యలు చూపాలని డిమాండ్ చేశారు. వారికి నచ్చిన వారికే వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు వెచ్చించుకుంటున్నారని, పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వల్ల ఈ యొక్క సిరిసిల్లలో సాధారణ సమావేశము జరగలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశాలు ఏదైతుందో యథావిధిగా ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఇందులో మరి పంచిపెట్టడం జరిగింది. సీసీ కెమెరాలకు సంబంధించినట్ల వాళ్ళకు కావాల్సిన 5-6 మందికి సీసీ కెమెరాస్ పెట్టుకొని వాటి రిపేర్ కోసం ఈరోజు మున్సిపాలిటీ నుంచి 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు అన్ని వార్డుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి ప్రతిపక్ష తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా మంచినీటి సమస్య కానీ,
బోర్వెల్స్ సమస్య కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలను కలుపుకుంటూ అన్ని వార్డులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు ఉప్పల కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు, కోర్సైన్ సభ్యులు అందరూ కూడా పాల్గొని మరి సాధారణ సమావేశానికి ఈరోజు 16 అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. 16 అంశంలో ముఖ్యంగా మన పట్టణానికి అభివృద్ధిలో భాగంగా మరి మురికి కాలువలో సిల్టు తీయడం, అదేవిధంగా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా మరి ఇంకుడు గుంతలు కూడా ప్రభుత్వం కార్యాలయాల్లో కానీ మున్సిపల్ ఖాళీ ప్లేసులలో కానీ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఇటు నిధులు దీనికి సంబంధించి దాదాపు 26 లక్షలు మరి ఇంకా నిధులు బట్టి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధిలో ఇంకా మన ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడద్దని కూడా మరి అటు పద్మనాభ కానీ కొచ్చేరు కానీ ఇవన్నీ కూడా పనులు చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు వర్షము ద్వారా మరి ఎలాంటి వ్యాధులు రావద్దని కూడా శానిటేషన్ సిబ్బంది కూడా మరి వారు ఇంట క్లీన్ చేసుకుంటా బ్లీచింగ్ కానీ అన్నీ కూడా సౌకర్యాలు అందివ్వడం జరుగుతుంది. మరి ఎందుకంటే మన మున్సిపల్ పరిధిలో మరి ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి ఈరోజు పెట్టుకొని అమలు చేసిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఐడి కార్డులను ఈ రోజు అందజేశారు. తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండే ఫంక్షన్ హాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ నూతన సభ్యులకు ఈ రోజు ఐడి కార్డును అలాగే అపాయింట్మెంట్ లెటర్ ను జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హమీద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హ్యూమన్ రైట్స్ సంస్థ ద్వారా ప్రజలకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ సంస్థను పార్టీలకు అతీతంగా అలాగే సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానసరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జనగం ప్రవీణ్ సూరా, చెస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దిరి తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, మహిళలు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఏదైతే ఈ హ్యూమన్ రైట్స్ సంస్థ గత సుమారు 80 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంస్థగా స్వచ్ఛందంగా ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ సమస్య పైన అవగాహన పెంచుకొని అక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా సమస్య ఉన్న ప్రాంతంలో న్యాయం జరిగే విధంగా ఈ సంస్థకు అండగా నిలబడి ఈ సంస్థ సభ్యులు కొట్లాడుతున్న సందర్భంలో ఈ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి సమస్యల మీద కొట్లాడనే ఒక సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేడు ఏదైతే అపాయింట్మెంట్ ఇస్తున్నారో మండలాల వారీగా అధ్యక్షులుగా కావచ్చు, అలాగే జిల్లా వారీగా వాళ్ళ కార్యవర్గాన్ని కావచ్చు, వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము సైతం సామాన్యులకు అండగా ఉంటాం, మేము సైతం సామాన్యులకు న్యాయపరంగా కొట్లాడతామని చెప్పి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే సమస్యలు ఏర్పాటు చేసే వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూసే మనుషులు ఉంటారో వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా స్వచ్ఛందంగా వాలంటరీగా ఇది ఒక సోషల్ వర్క్ కాబట్టి తప్పకుండా ఈ సంస్థలో సభ్యులైన సభ్యులందరూ పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మీరు ముందుకు పోవాలి. సమస్య పట్ల ముందు మీరు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మేము ఒక సంస్థను ఏర్పాటు చేసినాం, మీ సమస్యల పట్ల మేము కొట్లాడతాం, మేము మీకు అండగా ఉంటామని చెప్పి ముందు ప్రజలకు ఒక అవగాహన ఏర్పాటు చేస్తే మీ పైన నమ్మకంతో ఈ సంస్థ మాకు అండగా ఉంటుందని చెప్పి మీ దగ్గర కూడా సమస్యలు రావడం జరుగుతూ ఉంది. ఇది కుల మతాలకు అతీతంగా అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా సభ్యులంటూ కూడా బేజాయిదాలు పోకుండా వాళ్ళ ఇగోలు ఫీల్ కాకుండా సమస్యలను దృష్టికి తీసుకొచ్చుకొని అధికారులే కావచ్చు, నాయకులే కావచ్చు, గ్రామాలలో భూతాగాదాలే కావచ్చు, ఇంకా ఏమైనా లైంగిక వేధింపులే కావచ్చు, వాళ్ళు రాకుండా కానీ సమస్య దగ్గరికి మీరే పోయే విధంగా ఒక వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకొని ఈ సమస్యలపైన కొట్లాడుతూ మీ సంస్థకు ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి. రైట్స్ అనేది మరి ఒక సంస్థ. ఈ సంస్థ గత 100 సంవత్సరాల నుండి నడుస్తున్న తరుణంలో
మరి ఏ సమస్య వచ్చినా ఈ సంస్థ ఉంది, ఈ సంస్థ దగ్గరికి వెళ్తే మరి అది ప్రాబ్లం తీరుతుంది అన్న ఉద్దేశంతో ఒక నేషనల్ సంస్థగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దేశంలో ఎన్నో అవంతరాలు, ఎన్నో ఘోరాలు, నేరాలు మరి జరుగుతున్నప్పటికీ కూడా మరి కొన్ని మరి ఆ ప్రాబ్లంను ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది సంస్థ ద్వారా. మరి కొన్ని జరగని కూడా మరి సంస్థ ఒక టీంలా ఉండి ఆ టీంను మరి ఒక కౌన్సిలింగ్గా ఇచ్చి మరి వాళ్ళ సంస్థను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ప్రాబ్లంలన్నీ సాల్వ్ చేస్తే బాగుంటుంది. మరి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో మరి భూమి తగాదాలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నప్పటికీ కూడా ఈ సంస్థను ఎందుకు తీసుకొచ్చిరంటే మరి ఒక సంస్థ, ఈ సంస్థలో 10-20 మంది చెప్తే అది కొందరు వినేవాళ్ళు ఉంటారు. మరి డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి ఖర్చులు చేసుకునేదానికన్నా ఈ ఖర్చు అదనంగా మాకు తగ్గుతుంది భారం అన్న విధంగా ఈ సంస్థ ద్వారా మరి ఎన్నో ప్రాబ్లమ్లు సాల్వ్ అవుతున్నాయి. కాబట్టి మన మండలం నుండి అమీద్ కానీ, మరి షాయిదా కానీ, తస్మా కానీ, మరి మన జిల్లా నుండి ఈ టీం ఏర్పడి మన జిల్లాలో ఉన్న ఎటువంటి సమస్య ముందుండి మీరు అంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ సమస్య వచ్చినా 5 నిమిషాలలో మా సంస్థ ఉంది, 5 నిమిషాలలో వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారనే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా ఈ కార్డ్స్ ఎవరైతే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకోవాల్సిన సంస్థను మీ బాధ్యత ఉందని తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రాష్ట్ర రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడాన్ని హర్షిస్తూ సిరిసిల్లలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని నిన్నటి రోజు మంత్రివర్గ సమావేశం నిర్ణయించడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని, గత ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేస్తామని మాటలకే పరిమితమైందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, సూర్యదేవరాజు, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, కాముని వడిత, వెలుముల స్వరూప, రాగుల జగన్, ఏళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తారని ప్రకటించిన సందర్భంగా నిన్న క్యాబినెట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ మంజూరు చేయడం కోసము క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. అందుకోసం విధి విధానాలు నిర్ణయించుకుంటూ దాని గురించి ఒక సబ్ కమిటీ కూడా చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాల పాలనలో రూపాయలు 28 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఏదైతే జూలై 23 కంటే ముందు లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఏకకాలంలో 2 లక్షలు రుణము మాఫీ చేయడానికి తీర్మానించడం జరిగింది. కావున ముఖ్యమంత్రి గారికి మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. మహాసభలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానటువంటి ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన 8 నెలల లోపే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులమే కాకుండా ఇతరత్ర రైతులందరూ కూడా సంతోషకరమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ ముందే సస్పెండ్ చేయాలని చెప్పి మేము చెప్పాము. అఖిల భారత కాంగ్రెస్ మా అధ్యక్షులు సోనియా గాంధీ గారు, మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు
ఏదైతే తెలిపారో అదే ప్రకారం మేనిఫెస్టో పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కార్యక్రమాన్ని చేపట్టి దశల వారిగా ఒక్కొక్క గ్యారంటీని పూర్తి చేసుకుంటూ నిన్నటి క్యాబినెట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నారు. ఏదైతే క్యాబినెట్ నిర్మాణాలు అమలు పరచడానికి ముందు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు. రైతు నేస్తం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతు బిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించినటువంటి క్రమంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేసే క్రమంలో నిన్న క్యాబినెట్ సమావేశంలో మొత్తం ఏకకాలంలో రైతు 2 లక్షల రూపాయల రైతులకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామనేటువంటి హామీకి అనుగుణంగా నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసి ఖచ్చితంగా ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఏదైతే మనం వ్యవసాయ రుణం తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఉపశమనం కలిగించాలనేటువంటి ఏదైతే వాగ్దానం చేసిండ్రో నిన్న తీర్మానం చేసినటువంటి సందర్భంగా మళ్ళీ అందులకు విధి విధానాలు రూపొందించడానికి సబ్ కమిటీ వేసినటువంటి సందర్భంగా ఈరోజు రైతన్నల పక్షాన యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి మరియు ఈ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 2 లక్షల రుణమాఫీ ఈరోజు బాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తానికి ముందుకు వస్తుంది. 2 లక్షల రుణమాఫీ మరి నువ్వు చేసినటువంటి 1 లక్ష రుణమాఫీ ఎప్పుడు కానీ సగం చేస్తే అది వ్యక్తులకే వేసేది. కాబట్టి ఈరోజు 2 లక్షల రూపాయలు ఏకంగా మాఫీ చేస్తున్నాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ చెప్తే వెనుకంజ వేది మరమ్మతి పడినటువంటి మా కాంగ్రెస్ పార్టీ మీ లెక్క 99 వాగ్దానాలు చేసి 99లో ఒక 2 3 వాగ్దానాలు చేసింది తప్ప ఏం చేయలేదు. ఒకళ్ళేమో రాజీనామా చేస్తా అంటారు, ఒకళ్ళేమో 2 లక్షలు ఉన్నాం. మరి అయింది, మరి ఎంతమంది రాజీనామా చేస్తారో మీరు చెప్పాలి. ఎందుకంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తానన్నాం. చేయకుంటే మరి మీరు ఎవరైతే హరీష్ రావు గారు ఉన్నారో, ఇంకెవరెవరు మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ రోజున 31,000 కోట్లతో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, నాయకులు లక్ష్మయ్య, ఎర్ర నర్సయ్య, మల్లెల రాజువేల్ ప్రభాకర్, స్వామి తాజుద్దీన్, డాక్టర్ జంగం రాజు, లింగం బాలయ్య, ఓరుగంటి నరసింహులు, భాస్కర్ నాయక్, అక్కపల్లి పాలయ్య, జిల్లా భూదయ్య, చంద్రారెడ్డి, కొక్కురాజ్యం, మెలకరాజు, శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లోపల ఏకవాక్యంతో తీర్మానం చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా, ఎవరికి ఎలాంటి విశేషాలు లేకుండా డిసెంబర్ 9, 2023, 24 వరకు కూడా ఏదైతే ఉన్నదో రైతులు మనకు 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఆ రుణమాఫీని పూర్తి స్థాయి లోపల ఏకకాలం లోపల చేయడానికి విధి విధానాలు కూడా రూపొందించడం జరుగుతుంది. మా ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు జూలై 15 లోపల విధి విధానాలు అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయి లోపల చేయడం జరుగుతుంది. రైతులను సంతోషపెట్టాలి, రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు బంధు పైన కూడా ఆలోచన చేసి ఈ 15వ తేదీ లోపల విధి విధానాలు రూపొందించడం జరుగుతుంది. రైతుకు ఎక్కడ విత్తనాల కొరత కానీ, ఎక్కడ ఎరువుల కొరత కానీ,
విద్యుత్ లోపల కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇది రైతు రాజ్యం అనిపించుకునేటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా గంభీరావుపేట మండల కేంద్రం లోపల అధ్యక్షులు అమిత్ గారి ఆధ్వర్యం లోపల ఈ ప్రోగ్రాం చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. రైతులందరూ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మంత్రివర్గ సమావేశంలో ఏదైతే మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటూ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి తీర్మానాన్ని ఏకవాక్యంతో తీర్మానించే సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా రైతు సోదరుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా గంభీరావుపేట రైతుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గడిచినటువంటి గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయకుండా ఏ విధంగానైతే రైతులకు ఇబ్బందులు పెట్టిందో చూసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఆనాడు హామీ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అప్పుడున్నటువంటి మంత్రి ఎద్దేవా చేసుడు మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మాకు తెలియదా, మేము ₹1,00,000 రుణమాఫీ చేసేందుకు మేము కింద మీద అయినాం అని చెప్పినటువంటి మంత్రి ఇవాళ ఏం మాట్లాడుతూ ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏకవాక్యంతో మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పత్రికల్లో చాలా దుష్ప్రచారం చేయడం జరిగింది. మొదట ₹1,00,000 చేస్తారట, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ 1,50,000 చేస్తారట, ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు ఎన్నికల ముందు 2 లక్షలు చేస్తారట. కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటను మరీ ముఖ్యంగా రైతులకు కడుపున పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధంగా ఆనాడు కూడా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చడం జరిగింది, అదేవిధంగా రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకు రైతులకు రాజుగా చూసినట్టు పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. దాని కొనసాగింపుగా మా ప్రియతమ నాయకులు మన రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయడం నిజంగా హర్షణీయం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ ఇవాళ సంతోషంగా ఉంది. మరి ఈ వెంటనే ఆగస్టు 15 లోపల రుణమాఫీకి సంబంధించిన దస్త్రాలు కూడా తయారైపోతాయని తెలియజేసుకుంటూ మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, మరోవైపు చట్టాలను కఠినతరం చేయాలని మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెదునూరి జ్యోతి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మహిళలపై, పసిపిల్లలపై విపరీతమైన హింస, అత్యాచారాలు పెరిగిపోయాయని, వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు విఫలమయ్యాయని జ్యోతి విమర్శించారు. తెలంగాణ మహిళా సమైక్య రాజన్న సిరిసిల్ల సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం సిరిసిల్ల జిల్లా సిపిఐ కార్యాలయంలో రోజు అధ్యక్షన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెదునూరి జ్యోతి హాజరై మాట్లాడుతూ వరుస సంఘటనలతో మహిళలు బెంబెలెత్తిపోతున్నారని, మధ్య మత్తులో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, కఠిన శిక్షలు లేకపోవడం వల్ల రెచ్చిపోతున్నారని అన్నారు. సరైన శిక్షలు లేక 100 కేసుల్లో పెండింగ్ లో ఉంటున్నాయని, ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మహిళలకు 2,500 పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం, అర్హులైన పేదలకు పక్కాయిలు, కొత్త రేషన్ కార్డుల్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్, మంజుల లక్ష్మి, సత్యవ, ప్రేమలత, మణివ్వ, పుష్పలత, రామవ్వ, లక్ష్మి, నర్సమ్మ, యశోద తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా హింస, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. మహిళల గురించి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా మరి ఆ చట్టాలు ఉన్నవాళ్ళుగానే ఉన్నవి, ఆ చట్టాల జాలుగా ఉన్నవి, అత్యాచారాలు, హింసలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా 8 సంవత్సరాల పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే 80 సంవత్సరాల ముసలి వాళ్ళపై కూడా విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో రక్షించవలసిన పోలీసుల్లో ఉన్న ఎస్ఐ, సిఐ లాంటి వ్యక్తులు కూడా మహిళలను మరి లోపరుచుకొని వాళ్ళని అఘాయిత్యాలు చేస్తున్న ఘనత మనకు కాళేశ్వరంలో కూడా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వరుస సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా శాంతి భద్రతలు మొత్తం ఇక్కడ కనబడట్లేదు, శాంతి కనబడట్లేదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి మహిళల మీద హింస అరికట్టడంలో కూడా మరి వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారో ముందు వాళ్ళని జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్నటి 8 సంవత్సరాల పిల్లల మీద కన్న తండ్రి అత్యాచారం చేసిండు. ఇంకోటి చెంచు మహబూబ్నగర్ జిల్లాలో ఒక చెంచు లక్ష్మి చెంచు మహిళ మీద
వేరే భూ తగాదాల కారణంగా కూడా ఆమె నానా రకాల చిత్రహింసలు పాలు చేసిన గంట మనకు నిన్న కనబడుతూ ఉన్నాయి. వరుస సంఘటన ఒకవైపు ఈ మహిళల మీద అత్యాచారాలకు కారణమైన గంజాయి, ముఖ్యంగా గంజాయి మత్తులో ఏం చేస్తున్నారు, అసలు ఏమో పరిస్థితిలో ఉన్నారు అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఈ మహిళ అత్యాచారం తెగబడతా ఉన్నారు. మన మహిళా సమస్య డిమాండ్ చేసిందంటే ఈ గంజాయిని మత్తు పదార్థాలను మద్యాన్ని వెంటనే నిషేధించాలని చెప్పేసి మనము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు వాడలలో ఊళ్ళలో మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతాము. మద్యం మత్తులో మహిళల మీద విపరీతమైన హింస పెరుగుతుంది. ఈ మద్యాన్ని వెంటనే నిషేధించాలని మహిళా సమస్య ప్రధాన డిమాండ్. మహిళలు ఎదుర్కొన్న సమస్యల్లో అతిపెద్దది మద్యము, ఒక హింస. ఇంకొక వైపు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2500 పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసింది. వాగ్దానం చేసి దాదాపు 3-4 నెలలు అవుతుంది. కాబట్టి ఆ వాగ్దానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. మహాలక్ష్మి పథకం ఒకటి ఇచ్చారు అంతే, ఆ గ్యారెంటీలలో ఇంకేం లేదు. కాబట్టి 2500 పెన్షన్ ఇవ్వాలి. మహిళలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా మరి గ్యాస్ సబ్సిడీ కూడా కొంతమందికి రావట్లేదు. గృహజ్యోతి కూడా చాలామంది కరెంట్ బిల్లు జీరో రావట్లేదు. అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి మనము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో వెనుకడుగు వేసే వ్యక్తి కాదని, రైతులకు అండదండగా రైతుల్ని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్లో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరించి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి రైతుల్ని ఇబ్బందుల పాలు చేసిందని, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న 31,000 కోట్లతో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఆయన గుర్తు చేశారు. జూలై 15 లోపల ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పూర్తి విధి విధానాల్ని ప్రకటిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌజ్బాయ్, కొమరిశెట్టి తిరుపతి, పందెల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు సోడిది రాజేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాణతు రాజునాయక్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు రవి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. बराबर देता ఇక్కడ కింద చూడు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తాని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి 2 లక్షల రుణమాఫీ 3 విడతలుగా కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిలబెట్టుకున్న ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇంతకు ముందు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు రైతులను ఇబ్బందులకు పాలు చేసి రుణమాఫీ చేయక తప్పించుకొని పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి వారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఏ రకంగా అయితే చేసిండో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్నది అంటే తప్పది. ఏ మాట అయితే చెప్తుందో ఆ మాట ప్రకారం 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పిండు. 6 గ్యారంటీలు అమలైనాయి. దానికి ఇంకా కూడా రేపు రైతు బంధు కూడా ఇచ్చడానికి ఇప్పుడే వ్యవసాయ పనులు చాలా అయినాయి కాబట్టి వాటికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది కానీ రైతులు ఎంబట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రైతులకు అండదండగా ఉంటుందని మేము ఇక్కడ అందరికీ చెప్పడం జరుగుతుంది. విషయంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి
రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్ల 41,000 కోట్లకు అంచనా అవుతుందని చెప్పేసి క్యాబినెట్ ఏకవాక్య తీర్మానంతో ఆమోదం తెలిపింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రైతులు చితికిపోయి ఒక రైతుకు కూడా బాగా అన్యాయం జరిగింది. రుణమాఫీ కాక మితికిన్నికై పోయింది. కాబట్టి అంతకుముందు యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలో అప్పుడు ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు, అలాగే విద్యుత్ బిల్లులు మాఫీ చేసిన ఘనత ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాజశేఖర రెడ్డికి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని చెప్పేసి మన రైతులందరూ ముఖ్యంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట ఇచ్చిరంటే రేవంత్ రెడ్డి గారు మడమ తిప్పరు, ఏకకాలంలో రుణం చేస్తారు. మనం రైతుల పక్షాన మనం అందరం సంతోషాన్ని వ్యక్తం చేసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయిందని 2024-2025 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ప్రభుత్వం BA, BCom కంప్యూటర్స్, BSc, BJC మరియు BSc, MPC కోర్సులు మంజూరు అయ్యాయని కోర్సులో విద్యార్థులు ప్రవేశాలు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం కావచ్చు, అదేవిధంగా మన జిల్లాలో గంభీరపేట డిగ్రీ కళాశాల కావచ్చు. ఈ 2 డిగ్రీ కళాశాలలే కాకుండా మన రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మనకు 2023-24 సంవత్సరానికి మనకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శాంక్షన్ చేయడం అనేటువంటిది ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ మన ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాల లోపల మనకు ఈ సంవత్సరము మనకు BA, BCom కావచ్చు, BCom కంప్యూటర్స్ కావచ్చు, BSc, MPC ఉన్నది, తర్వాత BSc, BJC అనేటువంటి 4 కోర్సుల లోపల మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డిపేట లోపల అడ్మిషన్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నవి. అదేవిధంగా మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఆల్రెడీగా కొద్దిమంది మన విద్యార్థులు ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ కళాశాలలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉన్నది, అదేవిధంగా ఫోర్త్ ఫేజ్ కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఎల్లారెడ్డిపేట మండలంలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల ఎప్పుడైతే డిగ్రీ కళాశాల శాంక్షన్ అయిందో మన కళాశాలలోనే మీరందరూ చేరి కనీసం ఒక 50 to 60% మన కళాశాల ఎన్రోల్మెంట్ చేయించుకున్నట్టయితే మన కళాశాలకి మనకు అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ కూడా మన ప్రభుత్వాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన కళాశాల లోపల ఎల్లారెడ్డిపేటలో ఉండేటువంటి అందరూ విద్యార్థులు ఒక్కసారి గమనించి సెకండ్ ఇయర్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ ఈ కళాశాల లోపల మొదటి ఆప్షన్గా మన ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేరాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.